పాత నోట్ల మార్పిడిలో భాగంగా కొత్త 2000 రూపాయల నోట్లను బ్యాంకులు అందిస్తున్నాయి. దీనిపై విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. 500, 1000 నోట్ల రద్దుతో ఇప్పుడు అందరూ చిల్లర సమస్యతో సతమతం అవుతుంటే ప్రధానంగా బ్యాంకులలో ఈ చిల్లరతో పాటు సరికొత్తగా అందుబాటులోకి వచ్చిన 2000 రూపాయల నోట్లను కూడా బ్యాంకులు అందిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తే ఇదే కొత్తగా మార్కెట్లోకి విడుదలైన ఆర్బీఐ విడుదల చేసిన 2000 రూపాయల నోటు. అయితే ఈ 4000 రూపాయలు పరిమితితో ఇవాళ అందరికీ కూడా మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఏదైతే ఈ 100 కాగితాలు 50 లేని సందర్భంలో అన్ని చోట్ల కూడా 2000 కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇన్నాళ్ళు మనం 50, 10, 20, 100, 50 అలాగే 1000 కూడా చూసాం. తొలిసారిగా 2000 రూపాయల నోటు చూశారు కదా, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లోని ఈ 2000 రూపాయల నోట్ అన్నది మేము ఉన్నప్పుడు రిలీజ్ అవ్వడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇది వరకు ఎప్పుడు 500, 1000 రూపాయల నోట్లు ఎప్పుడో వచ్చాయి. ఎవరో చెప్పారు ఇది 500 నోట్ అని, మాకు చిన్నప్పుడు తెలియదు. కానీ మేము ఉన్నప్పుడు మా జనరేషన్ ఈ 2000 రూపాయల నోట్ అన్నది రిలీజ్ అవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. సార్, అంటే మీరు చెప్పండి సార్, అంటే ప్రధానంగా చూస్తే కనుక 24 గంటల నుంచి బ్యాంకులు పనిచేయక అందరూ చిల్లర సమస్యతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఓవైపు 100 కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో 2000 ఇచ్చారు కదా, అంటే కొత్త నోట్లు చూసిన సంతోషం ఉందా, లేదంటే చిల్లర దొరకలేదన్న డిసప్పాయింట్ ఉందా? చెప్పాలంటే రెండు కలిగిస్తున్నాయి. యాక్చువల్గా మేము వచ్చింది మార్నింగ్ వచ్చి టోకెన్ తీసుకున్నాం. బట్ ఈ టైంకి వచ్చింది టోకెన్ నెంబర్. ఉదయం 9 గంటలకు తీసుకుంటే 12 గంటలకు వచ్చింది టోకెన్ నెంబర్. బట్ ఈ మధ్య గ్యాప్లోని జనాల వల్ల ఈ 100, 50 అయిపోయాయి. మొత్తం రోజు 4,000 కదా మనిషికి ఇస్తున్నారు. మాకు చిల్లర లేకపోవడంతో 2000 నోట్లు ఇచ్చారు. అయితే కొంచెం నోటు కొత్తగా ఉంది అంతేగాని మాకు చిల్లర అవసరమే. బట్ ఏంటంటే ఈ 2000 మరి పట్టుకెళ్ళడమే తప్పించి మేము ఇంకేట్ చేయలేము. మీరు చెప్పండి, సహజంగానే 500, 100 అంటే 1000 రూపాయలు కూడా చాలా వరకు కూడా దొంగ నోట్లు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా 2000 నోట్లు వచ్చినందువల్ల దీన్ని మార్పిడి అంటే ఎలాంటివి మళ్ళీ కొత్తగా రావని అనుకుంటున్నారా, లేదంటే దీనివల్ల ఎలాంటి అవకాశాలు ఉంటాయి, అలాగే దొరుకునే ఉంటున్నారు? అంటే బ్యాంక్ అతను ఇచ్చాను కానీ అవకాశం ఇంకేముందండి, తీసుకున్నాను. ఇప్పుడు మోడీ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఇంకే వీటిలో దొంగ నోట్లు రావడానికి అసలు అవకాశం లేదని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇందులో చిప్స్ ఏవో పెట్టడం వల్ల సో చాలా మంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ప్రధానంగా నల్లధనాన్ని అరికట్టేందుకు మోడీ తీసుకునే నిర్ణయం మీద మొత్తం సామాన్య ప్రజానికం దగ్గర నుంచి కూడా మేధావుల వరకు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా, అంటే ప్రస్తుతం ఉన్న సమయంలో చిల్లర సమస్యతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఇలాంటివి అంటే 2000 రూపాయలు నోట్లు ఇస్తున్నప్పటికీ కూడా సరికొత్తగా ఉంది. అంటే చూస్తే కనుక మనం చాలా క్లియర్గా చూడొచ్చు, పింక్ కలర్లో ఉంది ఈ 2000 రూపాయల నోటు. ఒకవైపు మహాత్మా గాంధీ ముద్రణతో ఉంది, మరోవైపు మంగళయాన్ డిజైన్ ఉంది. అలాగే స్వచ్ఛ భారత్ను తెలియజేసేలా మరింత విస్తృత ప్రచారం చేసేలా కూడా ఇక్కడ చాలా క్లియర్గా గతంలో ఉన్న నోట్ల కంటే కూడా ఈసారి 2000 రూపాయల నోట్ల మీద చాలా క్లియర్గా స్వచ్ఛ భారత్కు సంబంధించిన సింబల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అయితే వీళ్ళందరూ కూడా అంటే తొలిసారిగా అంటే ఇన్నాళ్ళు 500, 1000 చూసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ పాత నోట్లు రద్దయిన సందర్భంలో తొలిసారిగా విడుదలైన 2000 రూపాయల నోట్లను చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే 500 రూపాయల నోట్లు ప్రస్తుతానికి అందుబాటులోకి ఇంకా రానప్పటికీ కూడా ఈ పింక్ కలర్ 2000 రూపాయల నోటును చూసి అందరి మొహాలు కొంత వెలిగిపోతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్